मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అలాగే అన్నయ్య, ఎంత అయింది? 465. బాగా ఎండగా ఉంది, ఒక ఐస్ క్రీమ్ తిందాము. అన్నయ్య, ఒక చాకోబార్ ఇవ్వండి. 50 రూపాయలు. 50 రూపాయల? అయితే ఒక ఆరెంజ్ క్యాండీనే ఇవ్వండి. మీకు చాకోబార్ తినే మూడుంటే చాకోబార్నే తినండి డియర్. ఈయన 35 రూపీస్ కి చాకోబార్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఆ డబ్బుని నేను ఇస్తాను, తర్వాత మీరు నాకు తిరిగి ఇచ్చేయండి. మై నేమ్ ఇస్ హనీ అండ్ ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్. డాలీ. మీకు కళ్ళు కనిపించట్లేవా? అది మాకు తెలుస్తుంది కానీ నీకు తెలుస్తుందేమో చూద్దాం. మాతో గొడవ పడబోతున్నావా? గొడవ పడను, కానీ 2 గుద్దు గుద్దుతాను. నీకు ఏం కాలేదు కదా డియర్? నువ్వు మాత్రం మధ్యలో రాకపోతే వాళ్ళు ఇంకా దెబ్బలు తినేవాళ్ళు. అయినా థ్యాంక్ యూ, నువ్వు చాలా మంచిదానివి. ఐ నో డియర్, నువ్వే చాలా క్యూట్. చాలా ఎండగా ఉంది, నువ్వు ఈ అంబ్రెల్లాని తీసుకువెళ్ళు, నేను సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకుంటాను. నీకు నా ఇల్లు ఎక్కడుందో తెలుసా? తెలీదు. నువ్వు మీ ఇంటి అడ్రస్ ని ఇస్తావు కదా డియర్? కరెక్టే. మా ఏరియాకి వచ్చి ఎవరైనా అడుగు చెప్తారా అంటే హనీ బనీ ఎక్కడుంటారని. వాళ్ళే తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. మళ్ళీ నీకు థ్యాంక్స్. వావ్, అదరగొట్టవు డాలీ. ఈ డాలీ ఎప్పుడు అదర కొడుతూనే ఉంటుంది, చూస్తూ ఉండండి. నేను ఆ డాంకీ హనీని ఎలా చెరువు నీళ్లు తాగిస్తాను. జోర్దాన్, నువ్వు ఒక హిట్, నువ్వు ఫిట్, నువ్వు సూపర్ హిట్. కానీ నువ్వు అసలు కుక్కే కాదు. అది నా ఉద్దేశం. నువ్వు ఒక షెఫ్, మంచి షెఫ్. వాసన అదర కొడుతుంది. అభినందనలనేది నేలలో ప్రవహించాలి. ఏంటి అనుమానమా? అన్ని వస్తువుల్ని కొనుక్కొచ్చేసాను. మనం లేడీస్ కి మర్యాద ఇవ్వాలి. అందుకని లేడీస్ గొడుగు తీసుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఏంటి అనుమానమా? అరే లేదు లేదు, ఇది నా ఫ్రెండ్ డాలీ ఇచ్చింది. ఈ సడన్ ఫ్రెండ్ నీకు ఎక్కడ దొరికాడు? మార్కెట్ లోనే. అరే, నిన్ను ఎవరైనా మోసం చేశారా హనీ? ఫ్రెండ్స్ ని మార్కెట్ లో ఎవరు అమ్మరు. నువ్వే డాంకీ, నేను తన్ని మార్కెట్ లోనే చూశాను. తనకు చాలా సహాయం చేసింది. అది కాకుండా నాతో ఫ్రెండ్ అయిపోయింది. తను చాలా క్యూట్. తను నన్ను డియర్ అనే పిలుస్తుంది. డియర్. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోకూడదు. తను చాలా మంచి అమ్మాయి బన్నీ. అరే సరేనయ్యా, సరే అదంతా వదిలే. బన్నీ, స్కూటర్ పంచర్ అయ్యింది, మనం వెళ్ళి స్కూటర్ పంచర్ వేయించుకోద్దాం. హలో డియర్. అరే నువ్వు సాయంకాలమే కదా వస్తానని చెప్పావు. అవును, ఈ దారి గుండా వెళ్తున్నాను, అలాగే అంబ్రెల్లా తీసుకువెళ్దామని వచ్చాను. మంచి మాట. కొన్ని మార్గాలు ఈ విధంగా కూడా ఉంటాయి. మనం వెళ్లే దారి మన జీవితంలో మళ్ళీ రాకుండా కూడా ఉండొచ్చు, కానీ మరో దారి వస్తుంది. మీకు కంగ్రాచులేషన్. కాలమే దానికి సమాధానం చెప్తుంది. సరే, నా పేరు పర్ఫెక్ట్. ఏంటి అనుమానమా? మీరే అర్థమయ్యేలా చెప్తున్నారు, మరి ఎలా నాకు అర్థం కాకుండా పోతుంది డియర్? డియరా అంటే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ మనసునే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి మిగతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. హనీ, నా అంబ్రెల్లాని తీసుకొస్తావా? ఇదిగో తీసుకొస్తాను. వావ్, స్పోర్ట్స్ షూస్. రేపు నాకు రేస్ ఉంది, అందువల్ల నీ షూను ఒక రోజు వేసుకొని వెళ్ళనా? కానీ వీటిని రేపు ఇచ్చేయాలి, ఎందుకంటే ఇవి బన్నీ షూస్.
షూర్ డియర్. హే, నేను ఆ కొత్త షూని ట్రయల్ చూడనే లేదు. రేపు మ్యాచ్ కోసం దాన్ని ప్యాక్ చేసి పెట్టుకోవాలి. హే, నా షూస్ ఎక్కడా? డాలీ ఒకరోజు యూస్ చేసుకుంటానని తీసుకువెళ్ళింది. రేపు దానికి రేస్ ఉందంట. రేస్ అయిపోయాక తిరిగి తీసుకొస్తుంది. నేను కాఫీ పెట్టుకోవడానికి నాకు ఈ కాఫీ మేకర్ బాగా నచ్చింది డియర్. నాకు 2000 అప్పుగా ఇస్తావా? నేను నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఇది ఏంటది డాలీ? హనీ దగ్గర ఉన్న పాత వస్తువులన్నింటినీ నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావు. తన దగ్గర కాస్ట్ లేని వస్తువులేమి నువ్వు దొంగలించలేదా? దొంగలిస్తాను, కానీ ఇవి పాత వస్తువులని చెప్పకు. ఇవి మనకి అవసరం అవుతాయి. ఐఎమ్ సారీ డియర్. అన్ని తిరిగి ఇవ్వడానికి కాస్త టైం పట్టింది. స్కూటర్ కూడా బయటే ఉంది. ఇట్స్ ఆల్ రైట్. ఏమైంది? నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఏమీ లేదు డియర్. డియర్ అని చెప్తున్నావు కానీ ఏమీ చెప్పడం లేదే. ఓ డియర్, నేను పార్టీకి వెళ్ళాలి. అది ఒక హై ప్రొఫైల్ పార్టీ. అనుకోకుండా ఈరోజు బ్యాంకు మూసేస్తుంది. అలాగా? అందుకనే ఎవరు పార్టీకి వెళ్ళలేకపోతున్నారా? అది సరే, ఎందుకని బ్యాంకులో పార్టీ చేస్తున్నారు? లేదు, పార్టీ 5 స్టార్ హోటల్లో జరుగుతోంది డియర్. అయితే నువ్వు అక్కడికి వెళ్ళు. ఎందుకు బ్యాంక్ మూసేస్తారని బాధపడుతున్నావు? డియర్, నా జ్యువెల్స్ అన్ని బ్యాంక్ లాకర్ లో ఉన్నాయి. ఇప్పుడు నా మెడకేం పెట్టుకుని వెళ్ళాలి? ఇదే విషయమా? నా దగ్గర సూపర్ స్కార్ఫ్ ఉంది. అమ్మాయిలు పార్టీకి స్కార్ఫ్ కాదు, నెక్లెస్ పెట్టుకుంటారు. అవును, మేడం కూడా పార్టీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నెక్లెసే వేసుకుని వెళ్తారు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? డియర్, నేను ఎందుకని ఒక రోజుకి మీ మేడం నెక్లెస్ పెట్టుకుని వెళ్ళకూడదు? ఏది ఇవ్వాలి? గోల్డా లేదా డైమండా? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నాకు 2 ఇస్తావా? నా డ్రెస్ కి మ్యాచింగ్ గా ఏది సెట్ అవుతుందో చూసి వేసుకుంటాను. ఓకే. డాలీ వచ్చి స్కూటర్ ఇచ్చి వెళ్ళిందా? తన షూస్ ని, మిగతా వస్తువుల్ని తిరిగిచ్చేసి వెళ్ళిపోయింది. తను చాలా మంచి అమ్మాయి అని అప్పుడే చెప్పాను కదా. నెక్లెస్ కూడా తిరిగిచ్చేస్తుంది. అవును, మేడం గోల్డ్ నెక్లెస్ ఇంకా డైమండ్ నెక్లెస్ ని ఒక రోజుకు మాత్రం తీసుకువెళ్ళింది. తర్వాత తిరిగిచ్చేస్తుంది. కానీ కిచెన్ బయటికి ఎందుకని పరిగెత్తింది? అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వు డాంకీ, భలే డాంకీ. డాంకీకి మాత్రమే కాదు, డాంకీలకే డాంకీ. కానీ నువ్వు ఎప్పుడు వేరే వేరే ఎగ్జాంపుల్స్ చెప్తావు. అవును, కానీ ఈసారి నీకు డాంకీనే కరెక్ట్. ఆ నగలు అమ్ముతాడు, డబ్బు వస్తుంది, దాంతో ఎంజాయ్ చేస్తాడు. కానీ మనం మేడం చేత తిట్టించుకుంటాము. ఫోన్ చేయి, వాడు ఎక్కడున్నాడు అడుగు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అయితే రండి వెంటనే తన ఇంటికి వెళదాం అని అడ్రస్ చెప్పు. నాకు తన అడ్రస్ ఎలా తెలుస్తుంది? నేను ఎప్పుడు తన ఇంటికి వెళ్ళలేదే. అరే, అడ్రస్ తెలియదన్నావు. తన గురించి ఇంకేమేమి తెలుసు చెప్పు. ఒకే ఒకటే, అంటే తను నా ఫ్రెండ్ అని. అన్నయ్య ఈ సమస్యలు ఇచ్చి పంపించాడా? దాంతో చట్నీ కూడా ఇచ్చారా? ఏ తిండిపోతురామన్నా, ఇక్కడ మన ప్రాణాలు అరచేతిలో ఉంటే నీకు తిండి ముఖ్యమైందా? అరే ఏంటన్న సమస్య? ఏమైంది? తలరాత పడవలో చిల్లు పడింది. ఉన్న సీటు కూడా ఊడిపోయేటట్టుంది. మేము మునిగిపోబోతున్నాం. అరే రే, లైట్ తీసుకోన్నా. అన్న పడవ తీసుకెళ్ళు. అరెరే, హనీని మోసం చేసి డాలీ నెక్లెస్ తీసుకెళ్లిపోయాడు. దాని విలువ లక్షల్లో ఉంటుంది. ఎవరో డాలీ డియర్ తీసుకెళ్లిపోయిందా? తన కాలనీలోనే ఉంది. మీరందరూ వెళ్ళండి. నేను ఇన్స్పెక్టర్ పాండాకి ఇన్ఫార్మ్ చేస్తానులే. అదిగో డాలీ అక్కడే ఉంది. నువ్వు పార్టీకి వెళ్ళకపోవడం చాలా మంచిదైంది. వెళ్ళుంటే అవమానపడేదానివి. మీరేమంటున్నారో అర్థం కావడం లేదే. నువ్వు హనీ ఫ్రెండ్ అయినందువల్ల నువ్వు మా అందరికి కూడా ఫ్రెండ్వే. హనీ నీకు ఇచ్చిన నెక్లెస్ నకిలీ నెక్లెస్. అవును, నిజమైనవి మా ఇంటి లాకర్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ డియర్. నెక్లెస్ నా బ్యాగ్ లోనే ఉంది. ఇదిగోండి.
ఇంటికి వెళ్ళి పార్టీకి ఒరిజినల్ నెక్లెస్ పెట్టుకొని వెళ్తాను. ఒక్క నిమిషం, ఈ నకిలీ నెక్లెస్ కోసం మీరు ఇంట్లో ఎందుకని ఇంత భయపడ్డారో? కాదు 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 కాదు, మేము యాక్చువల్ గా డాలీ కోసం భయపడ్డాం. ఎందుకంటే తన పార్టీకి డూప్లికేట్ నగలు వేసుకోకూడదని. ఏంటి అనుమానమా? ఒకటి అర్థం కాలేదు. ఒకవేళ ఇది నకిలీదైతే ఇంట్లో మాట్లాడేటప్పుడు ఇది లక్షల్లో ఉంటుందని మీరు ఎందుకని చెప్పారు? నన్నే మోసం చేయాలనుకున్నావా డియర్? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మాతో పెట్టుకుంటే నీకే ప్రమాదం చెప్తున్నాం. మొహం చిట్లిపోతుంది, కాళ్ళు చేతులు విరగొడతాం. చాలా ఏళ్ళు హాస్పిటల్లోనే ఉండిపోతావు. హాస్పిటల్ తర్వాత జైల్లోనే ఉంటావు. మీలాంటి చిన్న పిల్లలకి డాలీ ఒకటే సరిపోతుంది. అమ్మాయిల మీద మేము చెయ్యి పెట్టమో. కొట్టాల్సిన అవసరమూ ఉండదు. హెల్ప్ చేయడానికి ఇక్కడ పిల్లులున్నాయి కదా. నీకు కూడా బుర్ర బాగానే పనిచేస్తుంది. ఏంటి అనుమానమా? రేయ్, అటువైపు వెళ్ళి పడండిరా. ఎక్కడికి వెళ్ళావు డాలీ డియర్? పాండా ఇస్ హియర్. మీరు తనని అరెస్ట్ చేయండి, మేము సాక్ష్యం చెప్తాం. ఇలా చూడండి పిల్లలు, వీళ్ళు ఈ నగరాన్ని అదో రకంగా చేశారు. నువ్వేం చేస్తున్నావు నువ్వు? ఫైట్ చేయడం వల్ల ఆకలి మొదలయ్యింది. అరే ఎందుకని చిప్స్ తినాలి? వీళ్ళని జైల్లో పెట్టి మీకు నేను ట్రీట్ ఇస్తాను.